మహిళా కమిషన్ ఇచ్చిన నోటీసుల మేరకు ఈరోజు మహిళా కమిషన్ ముందు హాజరయ్యేందుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తన నివాసం నుంచి బయలుదేరారు. ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి అమర్నాథ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏ వాదనలు మీరు మహిళా కమిషన్ ముందు వివరించనున్నారు? మొన్న నేను చేసినటువంటి కొన్ని పొలిటికల్ కామెంట్స్కి మహిళా కమిషన్ సుమోటుగా తీసుకొని నాకు నోటీసులు మన 18వ తారీఖు పంపించడం జరిగింది. 1-2 ప్రత్యుత్తరాలు జరగడం అయ్యింది. నేను ఈరోజు హాజరవుతాను అని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి మహిళా కమిషన్ ముందు హాజరయ్యి, ఎందుకంటే నేను గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిగా, దాదాపు 5 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా సమాజం పట్ల, చట్టాల పట్ల, వ్యవస్థల పట్ల గౌరవం ఉండాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంది. అందులో భాగంగానే ఈరోజు కమిషన్ ముందు హాజరవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. చాలామంది కూడా మనం లీగల్గా రెస్పాండ్ అయితే సరిపోద్ది, మనం వెళ్ళాల్సినటువంటి పని లేదనేటువంటి మాటను కూడా చాలామంది సహచరులు కొంతమంది చెప్పారు. అయినప్పటికీ మనం ఏ తప్పు చేయలేదు, మనం మాట్లాడిన దాంట్లో తప్పులేదు. మనం చేసినటువంటిది పొలిటికల్ కామెంటు. వారు మనల్ని పొలిటికల్గా అడ్రస్ చేశారు, పొలిటికల్గా నోటుకొచ్చింది మాట్లాడారు. అనేక సందర్భాలని అనేక సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు. అయినా ఓపిక పట్టి ఉన్నాం. మనం ఎందుకు మాట్లాడాలి, మనం ఎందుకు ఆ రకంగా మనం ఇచ్చేయాలి అనేటువంటి అభిప్రాయం నాకు ఉన్నప్పటికీ, మనిషి అనేటువంటి ప్రతి ఒక్కరికి ఒక సహనం అనేటువంటిది ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ దాటిపోయేటువంటి స్థాయికి తీసుకొని వచ్చేటువంటి మాటలు మాట్లాడి చివరికి మా ప్రత్యర్థిగా మన తాలూకా స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇచ్చిన దాంట్లో నేను గతంలో కూడా జస్టిఫికేషన్ ఇచ్చాను. నేను మాట్లాడిన దాంట్లో తప్పలేదు. నేను ఒక వ్యక్తి మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలే తప్ప యావత్ మహిళా లోకంపై చేసినటువంటి వ్యాఖ్యలుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం తెలుగుదేశం పార్టీ అంతా కూడా చేసింది. అందులో ఏ రకంగా వారు జోకర్స్ అయ్యారో, ఏ రకంగా విఫలమైందో అనేటువంటి చూసాం. సో డెఫినెట్గా ఆ విషయాన్నే రేపు ఈరోజు మహిళా కమిషన్ కూడా చెప్తాను. ఆ విషయాలు చెప్పిన తర్వాత కూడా ప్రజలకి నా తాలూకా వాదన కూడా వినిపించేటువంటి కార్యక్రమం చేస్తాను. డెఫినెట్గా నేనైతే తప్పు చేయలేదు, తప్పు మాట్లాడలేదు, తప్పుగా ఎవరిని ఉద్దేశించి, యావత్ మహిళా లోకం ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు కావనేటువంటి కూడా తెలియజేస్తాను. సార్, చాలామంది మహిళల మీద జనసేన పార్టీకి సంబంధించి కానీ, లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు నడి రోడ్డు మీదే దాడులు చేస్తున్నారు. ఏమీ మహిళా కమిషన్కి కనిపించలేదంటే ఎందుకు మీ వరకే నోటీస్ ఇచ్చి పిలిపిస్తున్నారు అనుకుంటున్నాను? ఒకటి అంటే, నేను ఈ మహిళా కమిషన్ అనేటువంటిది ఒక ఇండిపెండెంట్ బాడీ. సరే, ఏదన్నా వారు సుమోటోగా టేకప్ చేసేటువంటి అవకాశం ఉంది. మీరు అన్నట్టు అనేక ఇష్యూస్ గడిచినటువంటి 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో మహిళల పట్ల జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు అన్నీ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు సాయికృష్ణ తల్లి గురించి కానీ, లేదా జాహ్నవి పాప తప్పిపోయినటువంటి వారి తల్లి శోకం గురించి కానీ అనేక ఇష్యూస్, మీరు అన్నట్టు జనసేన సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఒక మహిళకి అబార్షన్ చేయించి తిరిగి ఆ అమ్మాయిని రోడ్డు మీద కర్రతో కొట్టినచ్చినటువంటి సందర్భాలు నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో అటువంటి సంఘటన ఎప్పుడు చూడలేదు. అయినప్పటికీ రెస్పాండ్ అవ్వనటువంటి అనేక వ్యవస్థలు మనం ఈరోజు రాష్ట్రం చూసాం. సరే, దేనికి రెస్పాండ్ అయ్యారు, దేనికి రెస్పాండ్ అవ్వలేదు అనేటువంటి దాన్ని పక్కన పెడితే, ముందు మన గురించి మన మీద నోటీస్ ఇచ్చారు కాబట్టి మనం ఏ రకంగా సమాధానం చెప్పాలి, ఏ రకంగా మన జస్టిఫికేషన్ని మనం తప్పు చేయలేదనేటువంటి విషయాన్ని వారికి చెప్పాలి. మనం వెళ్ళకపోతే మనం ఏదో భయపడ్డాం అనేటువంటి అభిప్రాయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కూడా ఉంటుంది. కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో మన సమాధానం చెప్పి మన జస్టిఫికేషన్ కూడా వారికి వివరించాలనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అందులో భాగంగా ఈరోజు వెళ్ళడం జరుగుతుంది. ఎవరు హాజరవుతున్నారు? మీరు ఒక్కరైనా? నేను, నాతో పాటు లీగల్ కౌన్సిల్ కూడా వస్తుందని చెప్పి వారికి ఇంటిమేట్ చేయడం జరిగింది. నాతో పాటు మా గతంలో అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి సుధాకర్ రెడ్డి గారు, అలాగే మరొక అడ్వకేట్ కూడా హాజరవుతున్నారు. ఇప్పటికీ కూడా మీరు ఏ తప్పు చేయలేదనే మాటకే కట్టుబడి ఉన్నారా? మీరు చేసిన వ్యాఖ్యలు యావత్ మహిళా లోకానికి సంబంధించింది కదా, ఎవరైతే మీ మీద విమర్శలు చేశారో వాళ్ళ మీద చేశారనే మాటకి ఇప్పుడు కూడా మీరు 100% నేను దాంట్లో ఎట్టి పరిస్థితుల్లోని కాంట్రడిక్షన్ లేదు. దాంట్లో తేడా పడేటువంటి మాట ఎట్టి పరిస్థితుల్లో రాదు. నేను ఏదైతే గతంలో చెప్పానో దానికి కట్టుబడి ఉన్నా. నేను తప్పు మాట్లాడలేదు, నేను మహిళలపై మాట్లాడలేదు, నేను ఒక వ్యక్తి మీద మాట్లాడాను. ఒక వ్యక్తి చేసినటువంటి రాజకీయ విమర్శలు ఏవైతే ఉన్నాయో, రాజకీయంగా మా మీద స్టేట్మెంట్స్, రాజకీయంగా మా నాయకుడి మీద చేసినటువంటి స్టేట్మెంట్స్, రాజకీయంగా మా పార్టీలో ఉన్నటువంటి మహిళల మీద చేసినటువంటి స్టేట్మెంట్స్ అనేక సందర్భాల్లో ఓపిక పడుతూ వచ్చాం. ఇది పద్ధతి కాదు అనేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చారు. మా సహనాన్ని పరీక్షించేటువంటి కార్యక్రమం చేశారు. ఆ సహనాన్ని కోల్పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు డెఫినెట్గా పొలిటికల్గా ఆడైన మగైన స్టేట్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకుని వెళ్ళి మహిళలందరినీ మాట్లాడారనేటువంటి మాట మాట్లాడడం అనేటువంటిది రాజకీయంగా వారికి ఉన్నటువంటి ఒక మోడస్ ఆపరెండి తెలుగుదేశం పార్టీకి. ఆ ప్రయత్నం చేశారు కానీ పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా విఫలమయ్యారనేటువంటిది తెలుసుకోవాలి.
తాను చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నానని, తాను యావత్ మహిళా లోకానికి సంబంధించి విమర్శలు చేయలేదని, తమ మీద ఎవరైతే విమర్శలు చేశారో ఆ వ్యక్తిని మాత్రం ఉద్దేశించే తాను విమర్శలు చేశారని, ఈరోజు తనతో పాటు మహిళా కమిషన్ ముందు పార్టీకి సంబంధించిన 2 లీగల్ కౌన్సిల్ సభ్యులతో కలిపి హాజరవుతున్నానని చెప్పి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్తున్నారు.